వెల్కమ్ టు సినీఫ్లిక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్. లెట్స్ వాచ్. రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ హీరో హీరోయిన్లుగా జే శివసాయి వర్ధన్ తెరకెక్కిస్తున్న మూవీ భలే ఉన్నాడే. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్ పై ఏఎన్వి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దర్శకుడు మారుతి సమర్పిస్తున్నారు. కాగా మూవీ మేకర్స్ ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మార్కెట్లోకి ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ చాలా ఫన్నీగా ఉంది, అన్ని మాధ్యమాల ద్వారా చాలా ముందుకెళ్తుంది. అలాగే ఈరోజు టీజర్ కూడా లాంచ్ అయింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చాలా ఫన్నీగా ఉంది. రెండు కలిపి ఒక మంచి రిజల్ట్ తీసుకొస్తున్నాయని చెప్పి ఆశిస్తున్నాను. త్వరలోనే మిగతా సాంగ్స్ అన్నీ రిలీజ్ చేసి మూవీ రిలీజ్కి వెళ్ళాలని టీంని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. అండ్ శేఖర్ చంద్ర ఆయన క్యారీర్లో మ్యాక్సిమం 95% మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయినాయి. ప్రతి ఒక్క కనీసం ఆయన చేసిన మ్యూజిక్లో ఏదో ఒక 2 కంపల్సరీ సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయి. అలాగే ఇందులో కూడా ఆయన ఇచ్చిన మ్యూజిక్కి అండ్ ఆర్ఆర్కి, మిగతా రాసిన రైటర్స్కి, పాడిన సింగర్స్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో టీజర్ చూసారు కదా, చాలా బాగుంది. మా రాజ్ భలే ఉన్నాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ మూవీలో ఒక మంచి రోల్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు, మై డైరెక్టర్, అండ్ మై ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ మారుతి గారు, స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ మీడియాకి ఒక స్పెషల్గా ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. ఒక మంచి సినిమా మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారని తెలుసు. ఇది ఒక మంచి ఫిలిం. ఈ ప్రమోషన్ కొంచెం ఎక్కువగా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పని ఉంటేనే బయటికి వెళ్ళాలి, పని లేకపోతే ఇంట్లో కూర్చొని మన సినిమాలు చూసుకుంటూ ఉండాలి ఎంటర్టైన్మెంట్ సెక్షన్కు. ఇది మాత్రం నేను చెప్తూ ఉన్నా. మారుతి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఒక మంచి సినిమా అంటే ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా అంటే, దీనికి వెనకాల మారుతి గారు ఉన్నారని నాకు ఫోన్ వచ్చింది. ఖచ్చితంగా మారుతి గారు ఒప్పుకున్నారంటే మంచి స్టఫ్ ఉంటుంది అనుకున్నా. కానీ సినిమా చేసేటప్పుడు మన శివన్న మీరు ఒక మంచి డైరెక్టర్ ప్లేస్లో ఉంటారు, ఫ్యూచర్లో ఎక్కడున్నాడో అన్న, నీలోనే ఒక మంచి యాక్టర్ ఉన్నాడు, నీలోనే ఒక మంచి కామెడీ టింట్ ఉంటుంది. అసలు ఆయననే ఒక నటుడుగా చూడాలని నా కోరిక ఉన్నది. ఎందుకంటే అంత మంచి బాడీ లాంగ్వేజ్ మాకు చేసేటప్పుడు, అంటే ఒక ఆర్టిస్ట్కు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు, ఇలా చేయాలని చెప్పే డైరెక్టర్లు వేరు ఉంటారు. అందులో శివన్న మాత్రం మాకు 90% ఆయనే ఇలా చేస్తే బాగుంటుందని మీరు చూస్తారు. ఖచ్చితంగా ఒక బస్ స్టాప్ సినిమాలో మీరు ఎంత ఎంటర్టైన్ అయ్యారో, ఈ సినిమాలో భలే ఉన్నాడనే సినిమాకు రాస్తారు నన్నకు మీరు క్లాప్స్ కొట్టి విజిల్ కొట్టి. ఫస్ట్ ఫిల్మ్ అండి, దిస్ ఈజ్ మై ఫస్ట్. ఇది నా మొదటి చిత్రం. వచ్చిన వాళ్ళందరికీ ప్లీజ్ అందరూ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఏదైనా సినిమా స్టార్ట్ అవ్వడానికి టీం వర్క్ అంటారు కదా. ఒక ఆద్యుడు ఉంటారండి. ఆ ఆద్యుడు అందరినీ ఫామ్ చేసి ఒక పైన శ్రీకృష్ణుడు ఇలా ఉంటారు కదా, మీరు అందరూ చేయండి నేను ఉంటాను ఇక్కడ అని. సో అలా ఈ సినిమాకి మారుతి గారండి. అలా అని పెద్దవాళ్ళు చూపించిన సంబంధం అలా తలంచుకుని చేసేసుకుంటే దాని తర్వాత నేను బుక్ అయిపోతానేవాడిని. ఇలా రకరకాల డౌట్స్తో యాక్చువల్గా చాలామంది వెళ్తున్నారు. కొంతమంది ఎక్స్పీరియన్సెస్ విని యాక్చువల్ నిజంగా నా లైఫ్ కూడా అలా అయిపోద్దని భయపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక స్వీట్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది ఈ సినిమా. అంటే మన మధ్యన జరిగే ఒక కథలాగా ఉంటుంది. ఆ పాత్ర నిజంగా మనీషా చాలా బాగా యాక్ట్ చేసింది. ఎందుకంటే రాజ్ తరుణ్తో పాటు ఈక్వల్గా ఒక కొత్త అమ్మాయి చేయాలంటే అంత ఈజీ కాదు. అది నాన్ తెలుగు అమ్మాయి, బట్ షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అట్లాగే ఈ టీం అందరినీ నిజంగా ఒక తాటి మీదలాగా, ఎందుకంటే ఇతను శివసాయి మామూలు టార్చర్ క్యాండిడేట్ కాదు. ఎందుకంటే నన్ను కూడా మామూలుగా టార్చర్ పెట్టడు. అంటే ఏదన్నా ఒకటి చెప్పిన తర్వాత ఇది ఎందుకు అది ఎందుకు, అసలు
అన్ని 360 డిగ్రీస్ మామూలుగా కొరడాలతో కొడుతుంటాడు. అసలు ఆ దీంతో అంటే తన ప్యాషన్కి నిజంగా చాలా ఇది ఉంటుంది, అలాగే పెయిన్ కూడా ఉంటుంది, అనుభవిస్తాం. అందుకని తనతో మాట్లాడి నా గొంతు కూడా పోయింది ఒక నెల. జబర్దస్త్ ఫేమ్ గెటప్ సీను హీరోగా నటిస్తున్న మూవీ రాజు యాదవ్. కె ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవల హీరో తేజ సజ్జా విడుదల చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. వేరే ఏ సినిమా చేయకుండా అండ్ ఫైనాన్షియల్గా పేషెన్స్ చాలా మీకు మైండ్ డైవర్ట్ అయిపోతుందండి. 3 years ఒక ప్రాజెక్ట్ మీద కూర్చొని వేరే సినిమాలు చేయకుండా ఈ సినిమా మీద కూర్చొని పనిచేయాలంటే అది చాలా క్రిటికల్. దాని పేషెన్స్కి మెచ్చుకోవచ్చు సీరియస్లీ. అండ్ నేను ఒకటి చెప్తానండి, ఈ సినిమా కృష్ణమాచారి ఇప్పుడు ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈ సినిమా తర్వాత ఈ సౌండ్ వస్తుంది, ఎంత సౌండ్ వస్తుంది నేను చెప్పను, కానీ ఒక మంచి కంటెంట్, ఒక మంచి ఎమోషనల్, మీ థియేటర్ నుంచి బయట వచ్చినప్పుడు రాజా అనే క్యారెక్టర్ 5 minutes గుర్తుంటుందా, 1 day గుర్తుంటుందా, 1 hour గుర్తుంటుందా అది చెప్పలేం, కానీ మీకు ఆ క్యారెక్టర్ అయితే గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ. అట్లా కుదిరినప్పుడే సినిమా చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో అంటే నేను మా సినిమా అని చెప్పడం కాదు, కానీ ఇంత ఎమోషనల్గా అంటే ఒక హై వోల్టేజ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఈ మధ్యకాలంలో చూడలేదు, ఎవరు చూడలేదు. ఆ మాటకు వస్తే ఇది అటువంటి ఫీల్ ఇచ్చే సినిమా ఇది. సో 17th May వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డేట్. అందరూ వచ్చి ఆశీర్వదించండి ఈ మంచి ప్రయత్నాన్ని. Okay, so firstly, I would like to take this opportunity to say thank you to each and everyone who has been here. It means really a lot that you're taking your time and coming here for support our movie. Thank you so much for everybody. Thank you so much, Teja Sajja Garu, for gracing our event. Thank you all the team members here. This movie is really special to me, not because it's my first movie, also because it's based on true story. It's a very unique concept. ఇది మూవీలో కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, డ్రామా ఉంది, everything is there. So I'm sure you will not get bored. You'll love the movie. And thank you so much for coming here today to support our movie. It really means a lot to us. And we are looking forward for the release. And please shower with a lot of love to us. Thank you. And as a thank you to all of you, I would like to sing few lines of my favorite Telugu song. చూపే బంగారమాయినే శ్రీవల్లి మాటే నిత్యమాయినే, చూపే బంగారమాయినే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయినే. సో నాకు ఈయన రూపేణ దొరకడం చాలా చాలా హ్యాపీ. సో అడుగడుగున ఉన్నారు ఆయన నాకు. థ్యాంక్స్ అలాట్ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమా ట్రైలర్ చూశారు, అండ్ సినిమాలో ఇంకొంచెం ఫుల్ లెంత్ మొత్తం చూడబోతున్నారు. ఫుల్ క్యారెక్టర్ చేశాను దీంట్లో నేను. అండ్ మా డైరెక్టర్ కృష్ణమాచారి గారి గురించి చెప్పాలి. సో తను 2 ఏళ్ళ నుంచి చాలా కష్టపడుతూ కర్త కర్మ క్రియ అయ్యి ఒకే ఒక సినిమాని నమ్ముకొని అలాగ జర్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ శ్రమ ఎక్కడికి పోదు, మీ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా May 17th చూడబోతున్నారు సార్. అంటే మేమందరం ఏదో సినిమాలు చేసుకుంటున్నాం, ఉదయ్ గారు, నేను, మిగతా అందరం సినిమాలు చేస్తున్నాం. బట్ ఆయనకి రాజు యాదవ్ ఒక్కటే దాంతోనే ప్రయాణించారు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి May 17th. థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలాసార్లు అక్కడెక్కడో ఒక వెరైటీ సినిమా వచ్చింది, దాంట్లో ఎమోషన్ అదిరిపోయింది, అది అని చెప్తూ ఉంటారు. అలాంటి సినిమా మనకి ఇక్కడ వస్తుంది మన టాలీవుడ్లో. వీ షుడ్ ఆల్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ గెటప్ సీను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎన్ యాక్టర్. గెటప్ సీను గారి గురించి మనందరం అంటే మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే సీను గారిని మేము ఊరినే అంటుంటాం అనమాట. భయంకరమైన మంచితనం, 24 hours
సినిమాకి ఏం కావాలో ఒక కమర్షియల్ యాక్టర్గా కాకుండా ఆయన ఆ సినిమాలో నేను హీరో అవనండి, ఆయన హీరో అవనండి, ఎవరైనా అవనివ్వండి, దానికి అంతకంత 100% ఇచ్చి పక్కన యాక్టర్స్ బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఏం కావాలి అని ఎప్పుడూ ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇది చాలు సార్, మీరు చాలా లాంగ్ వే వెళ్తారు, మన ఇద్దరం కలిసి వెళ్తాం, చాలా లాంగ్ వే కలిసి వెళ్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. యంగ్ టాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన సస్పెన్షన్ థ్రిల్లర్ ప్రసన్నవదనం. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జేఎస్ మణికంఠ, టిఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ మేకర్స్ ఈ సినిమాలోని హైలైట్స్ ను దర్శకులు సుకుమార్ బుచ్చిబాబుతో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ ఇంట్లో పనిచేసే అది ఆఫీస్లో పనిచేసే మెయిడ్ కూడా ఆవిడ, అవును సార్, ఆవిడని చూడడం కూడా ఇక్కడ ప్యాటర్న్ పట్టడం ఇట్లా ఇలాంటివి తీస్తున్నావు కదా. సో ఐ థింక్ ఎనీ స్పెషల్గా థింక్ చేస్తావా లేదంటే కథతో పాటు ఫాలో అయిపోయావు అట్లా? అంతే, వర్క్షాప్ చేసాం సార్ ఒక 10 days. అర్జున్ గారు వర్క్షాప్ చేయించారా? వర్క్షాప్ అదే 10 daysలో ఇట్లా ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే ఆయనే చేయించుకున్నారు. సూపర్. ఎక్కడ దాకా వెళ్ళాలి, ఎక్కడ దాకా చేయకూడదు అని ఆయనే పర్టికులర్గా అడిగి చేయించారు. సూపర్. అంటే ఒకటి సార్, మీరు ఇచ్చిన ఫ్రీడమ్ మాత్రం అసలు మామూలు ఫ్రీడమ్ కాదు సార్. అసలు ఏం ఫ్రీడమ్ ఇచ్చాను సార్? ఏదైనా చెప్పొచ్చు సార్. ఆడుకున్నావు నువ్వు? లేదు లేదు సార్, ఏదైనా చెప్పొచ్చు సార్. అది నాకైతే అంటే అర్జున్ నాకు బాగా నమ్మకం ఉంది. నేను యాక్చువల్గా ఇందాక అబద్ధం చెప్పాను కానీ ఆర్యా 2లోనే ఒక చిన్న మాంటేజ్ అప్ చెప్పేస్తాను దానికి. నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను ఎవరికి ఏమో చెప్పాను, చాలా తక్కువ వదులుతాను కాబట్టి సినిమాలో. అమ్మాయి నడుస్తుంటే చీర అది అమ్మాయి పైట గుచ్చుకుంటుంది టేబుల్కి. సో దాని హీరో ఫైర్ చేసేసి తోసేస్తాడు కదా. సో అది తనే షూట్ చేశాడు. సార్ ఈజీగా ఏం వదలరు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ వదిలేసి వెళ్ళిపోరు. ఒకవేళ వదిలి వెళ్ళిపోయినా ఇప్పుడు సార్ అది తీసారని చెప్పారంటే తీసారు, మనం తీసినాం కానీ తొక్క మళ్ళీ వచ్చి ఆయన తీసుకుంటాడు 2-3 రోజుల తర్వాత షెడ్యూల్ వేసుకునే మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అనుకుంటాం. అలాంటిది సుక్కు సార్ అంటే నాన్నకు ప్రేమతో టైంలో ఒక మెయిన్ ఎపిసోడ్ వచ్చేసి అర్జున్ పైన షూట్ చేయమన్నారంటే అప్పుడే అనుకున్నాం నెక్స్ట్ అర్జున్ అని డైరెక్టర్ అయిపోతున్నాడు అది. కానీ ఇంత టైం బట్టి ఆ డైరెక్షన్ ఈ హీరో వరకు వచ్చిందండి. ఆయన అట్లా చెప్పారు కానీ నేను నమ్మలేదు సార్. ఆయన అట్లా చెప్తారులే, ఆయన సుకుమార్ సార్ అనుకున్నాను. తారక్ గారికి కూడా భయంకర నమ్మకం ఉంది అప్పుడు, బికాస్ తను ట్రావెల్ చేశాడు నాన్న ప్రేమతో అంతా ట్రావెల్ చేశాడు కాబట్టి తను బాగా నమ్మకం ఉంది. సో అందుకే తను ఇప్పుడు ఒక హీరో షూట్ చేయించాడు. నేను డైరెక్టర్గా నేను ఒప్పుకోవడం కాదు, డైరెక్టర్గా నేను తను షూట్ చేయమని చెప్పొచ్చు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. కానీ అంత పెద్ద హీరో ఒప్పుకున్నాడు అర్జున్ షూట్ చేయడానికి. కాబట్టి అర్జున్ ఎబిలిటీ అంటే ఎక్కడ తెలుస్తుంది, నా వల్ల కాదు, తారక్ ఒప్పుకోవడమే తెలుస్తుంది ఒప్పుకోవడం అంటే. పైగా అందులో నేను రీషూట్ చేయలేదు, ఒక షాట్ మళ్ళీ రీషూట్ చేయలేదు నేను. తను చేసింది యాజ్ స్టేజ్ పెట్టాను నేను. అప్పుడే చెప్పాను స్టేజ్ పైన కూడా చెప్పాను, అప్పుడే ఇప్పుడు కొత్తగా చెప్పాను కాదు. నేను చేస్తా క్రియేట్ మీ అందరూ, మీరు ఏదైనా చేస్తే అదే సార్ మీ దగ్గర ఉండేది. అంటే ఇప్పుడు మనకు బూస్టప్ వస్తుంది సార్ చేయాలి అంటే, చాలా బాగుంటుంది అది. అంటే థాట్స్ అయినా కానీ అంటే మీరందరూ చాలా డెడికేటెడ్ పీపుల్. మేమన్నా ఆడుకున్నాం కానీ మా జనరేషన్, మీ జనరేషన్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నది. మమ్మల్ని చాలా సార్లు అంటే నాకు బాగా ప్రేమ ఏంటంటే తర్వాత ఏదో కొంచెం మారండి. నేను మార్నింగ్ 3:30 వరకు రాసేవాళ్ళం, డిస్కస్ చేసేవాళ్ళం. 3 అనుకుందాం, మళ్ళీ 4:35 సెట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. సో 2.5 hours స్లీప్. ఎగ్జాగరేషన్ అయింది ఇందులో. అప్పటి వరకు ఏదో అది మిస్ అయింది ఇది మిస్ అయింది మాట్లాడుతూనే మళ్ళీ వాళ్ళు సాన్ చేసి వచ్చేసారు, నేను సాన్ చేసి సెటిల్ వెళ్ళిపోయాడు, మళ్ళీ షూట్ చేసేవాళ్ళు. సో అంత టార్చర్ ఉండేది. ముఖ్యంగా తోటస్, అది అర్జున్కి తోట సీన్ ఇద్దరు అంత డెడికేటెడ్. సో అంతే వాళ్ళిద్దరిని మర్చిపోలేను నేను ఇప్పుడు. అది బాగుంది సార్. ఇద్దరు అంటే నేను సీన్ ఒకే రూమ్ లో ఉండేవాళ్ళు కదా సార్. అంటే అది ఇద్దరు కలిసి డిస్కస్ చేసేవాళ్ళు కదా సార్. తనకు ఒక వర్షన్ ఉంటుంది, నాకు ఒక వర్షన్ ఉంటుంది, అది సపరేట్ అనమాట. అది మాట్లాడుకునే పడదు రైటింగ్ లో ఏదైనా చెప్పాలి, మనం తీసుకోవాలి సార్ అని ఆశ. వీళ్ళిద్దరు గొడవ బాగుంటుంది నాకు సెట్ లో కూర్చుంటే. నేను అవుతూ చూస్తుండే వీళ్ళిద్దరిని. నేను ఒక్కనే టైంలో అండి నేను క్లాప్ కొడుతున్నా మాట సార్. అప్పుడు టేక్ నెంబర్ 9 వరకు వెళ్ళాయండి. 9 వరకు వెళ్ళిన తర్వాత నేను 11, 12 కూడా వేస్తున్నానండి. వేస్తుంటే మీరు నన్ను టేక్ నెంబర్ 11 అంటే మీరు ఇలా పెట్టి కొట్టానండి. తర్వాత రారా పక్కన్నారు. ఒరే నేను ఇన్ని టేకులు చేస్తున్నాను సెట్లు అందరికి చెప్తారు నువ్వు.
మళ్ళీ 2 నుంచి చేసుకో, 1A 2A 3A నా పొరుగు తెస్తున్నారా నువ్వు అంటే ఓకే సార్ నేను అంటే ఆ సీనియర్ ఇదే వేసుకోమని చెప్పాడండి. సీనియర్ సీమన్ వేసుకోమని చెప్తే సీమన్ అని చెప్పాను, కంప్లైంట్ ఏం చేస్తామండి, నా మీద వేసుకున్నాడండి. ఎంత మీరు తిప్పి మనకంటే యూఎస్ ఎలా ఉందండి? యూఎస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? యూఎస్ చాలా బాగుంది సార్. అంటిల్ ప్రీమియర్స్ పడ్డ వెంటనే బుకింగ్స్ అన్ని చాలా ఫాస్ట్గా అవుతున్నాయి సార్. ఆల్మోస్ట్ మన ప్రీమియర్స్ పడ్డ 2-3 అవర్స్లోనే మనకి ఒక 50-60% ఆక్యుపెన్సీలు పెరిగినాయి. చాలా బాగా వెళ్తుంది సార్. విలేజ్ గ్రూప్ అనేసి వాళ్ళు చేస్తున్నారు సార్ మనకి డిస్ట్రిబ్యూషన్, అక్కడ చాలా బాగుంది సార్. రివ్యూస్ అన్ని చాలా పాజిటివ్గా ఉన్నాయి సార్. మా మైత్రి ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు కూడా చెప్పారు సార్. నవీన్ గారు యూఎస్ఏ కదా చెప్పారు, చాలా బాగున్నాయి రిపోర్ట్, చాలా బాగుంది, కలెక్షన్స్ చాలా బాగున్నాయి యూఎస్ అని చెప్పారు. అవును సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. నేను మార్నింగ్ అంటే ఏ టోకైనా పిఠాపురం తెలుసుకుంటాయండి. పిఠాపురం వెంకటేశ్వర థియేటర్లో శ్రీను అని ఉంటాడు. కాల్ చేస్తే చెప్తున్నమాట, ఫస్ట్ డే 50,000 ఉంది, మామూలు విషయం కదండి. అంటే 50,000 అంటే మామూలు విషయం కదండి బుచ్చి గారు, చాలా పెద్ద హిట్ సినిమా, ఇక్కడ జనాలు బీభత్సంగా వస్తున్నారు, కుర్రోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంటే పెద్ద హిట్ అన్న పదం వాడాడండి ఏ టోకన్నా. కంగ్రాట్స్ నిజంగా. అంటే నాకు పిఠాపురం సెంటిమెంట్, కాల్ చేసి అడుగుతూ ఉంటా, వాళ్ళు చెప్పారు ఇంకా చాలా పెద్ద హిట్. వన్స్ అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పార్టీలో కలుద్దాం. స్పెషల్లీ యూఎస్ ప్రేక్షకులకు థ్యాంక్స్ అండి. నా సినిమాలకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అలాగే మా అర్జున్ సినిమా కూడా, ప్రసన్న వదనం సినిమాకి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. కలెక్షన్స్ చాలా చాలా బాగా తెలుస్తుంది, రిపోర్ట్స్ చాలా బాగున్నాయి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజేంద్ర ప్రసాద్, ఎల్బి శ్రీరామ్, రోహిణి, రఘుబాబు కీలక పాత్రలో భీమదేవరపల్లి బ్రాంచ్ ఫేమ్ రమేష్ చెప్పాల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ లగ్గం. వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. నడమే మరి ఇది వాస్తవం కదా. వాళ్ళకి చేస్తా ఉండు, తను హీరోయిన్ అక్కడ ఇక్కడ ఉంటుంది, తీసుకొని మళ్ళీ అటు మళ్ళీ ఒక్కిస్తావు. వాళ్ళ ప్రేమ అయితే నేను అడ్డుపడను. అప్పుడేంటి మన శివాజీ పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అల్లుడు డైలాగ్. మళ్ళీ మీదండి వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు, ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసేసారు, నీకు వేరే సంబంధం రేపు వస్తుంటే నువ్వు దా షాక్. ఆ తర్వాత హీరోతో మాట్లాడి ఇలా చేశాడు మా డాడీ. ఉన్నప్పుడే రే నువ్వు ఎక్కరా నువ్వు కట్టరా అంటాం కదా, మనకి మది అయ్యో మదియో చేసి తర్వాత యాక్షన్. సత్యదేవ్ కి జోడీగా అతిథి రాజ్ నటిస్తున్న మూవీ కృష్ణమ్మ.
లక్ష్మణ్, కృష్ణ, అర్జున, రఘుకుంచే, నందగోపాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వివి గోపాలకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తుండగా కృష్ణ కుమ్మలపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. మే 10 ఈ సినిమా విడుదలబోతున్న సందర్భంగా మూవీ మేకర్ స్పెషల్ చిట్ చాట్ రిలీజ్ చేశారు. మా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ కృష్ణ గారు, సో ఆయన గోపాల్ చెప్పిన కథ విని ఒకరోజు ఊరికే ఒకసారి నువ్వు కూడా వింటే బాగుంటుంది అని చెప్పి నా దగ్గర తీసుకొచ్చారు కథని. నాడు ఒక 3 hours ఇచ్చారు నరేషన్. కృష్ణ ఏమో టెన్షన్ పడుతున్నాడు. అంటే మరీ సరే వచ్చి కూర్చోబెట్టాను, ఏదో ఒక అరగంట 30 గంటలు అయిపోద్దేమో స్క్రిప్ట్ అని. మనం మధ్యలో బ్యాక్ స్టోరీలు ఇది మొత్తం చెప్పుకుంటా ఉంటే కృష్ణ ఏంటంటే నేను మొహమాటంగా ఇంకా కృష్ణ మీద మొహమాటంతో వింటున్నానేమో అని ఒక గంటన్నర అయింది. బ్రేక్ సరే టీ దాగి సెకండ్ హాఫ్ స్టార్ట్ చేద్దాం అన్నాడు కృష్ణ. అని పక్క చూసుకుని వెళ్ళి మరి ఇబ్బంది గుంటే వెళ్ళిపోదాం అని ఊహించలే. మరి సేఫ్ సెకండ్ హాఫ్ ఫ్లోలో వినేద్దామన్నా. సో నేను అనేసరికి సరే మొహమాటంగా వింటున్నానేమో అనుకుని అంటే మనోడు ఇక సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ చేసేసి చెప్పేసిన తర్వాత కృష్ణతో నేను చెప్పా, సో ఐ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. సో కథ వినంగానే ఎక్కడో తను ఐడియా, తను చెప్పిన విధానం, ఎవ్రీ సీన్, ఆ బ్యాక్డ్రాపు, ఆ బ్యాక్డ్రాప్లో తిరిగినట్టున్నాడు. విజయవాడలో ప్రతి సందు తిరిగి ఆయన విజయవాడ అనుకుంటా. సో కళ్ళ కట్టినట్టు చెప్పాడు. ప్రతి సీను, ప్రతి క్యారెక్టర్ కళ్ళ ముందు కనపడుతుంది. దట్టు వెంటనే సత్యానే అని చెప్పి అనుకున్నాడు. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టర్ ఈజ్. ఇవాళ ఉన్న చాలామంది యాక్టర్స్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ సత్య, నో డౌట్ అబౌట్ ఇట్. అసలు మోస్ట్ అండర్ రేటెడ్ యాక్చువల్లీ. అంటే ఒక సీన్ ఇస్తే రాసుకున్న వాడికి ప్రాణం పెట్టేశాడు ఆ సీన్లో. ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, తను ఎమోట్ అయ్యే విధానం కానీ. సో తను అన్నప్పుడు నాకు ఎక్కడో ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపించింది. వీళ్ళ టీం కానీ, తను అనుకున్న కాస్టింగ్ కానీ అంతా. సో దీన్ని వదిలే ప్రసక్తే లేదని అనిపించింది. వెంటనే లెట్స్ గో హెడ్ అని చెప్పి అనుకుని ముందుకు వెళ్ళాం. సో దట్స్ హౌ ఐ కేమ్ ఇంటు దిస్ ఫిల్మ్. రైట్. మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నారు శివ గారు? బికాజ్ యూ ఆర్ ఎ రైటర్, డైరెక్టర్, యూనో డెఫినెట్లీ సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్, సూపర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఇచ్చిన డైరెక్టర్. ఆర్ఫన్స్ అంటే ఎవరు లేని వాళ్ళు అన్నది మనం ఎస్టాబ్లిష్ మన సినిమా టీజర్లో కూడా చెప్పింది. ధైర్యంగా చెప్పేస్తా. సో వీళ్ళు బెజవాడ ఒడ్డున కూర్చొని పడుకొని ఉంటాడు భద్ర. వీళ్ళిద్దరు వచ్చి కోటి శివ, మన కృష్ణ అనే క్యారెక్టరు, లక్ష్మణ్ అని ఇద్దరు యాక్టర్స్ వచ్చి, అరే భద్ర లే అంటే ఏంట్రా పొద్దునే లేపుతున్నారంటే, ఈరోజు నీ పుట్టినరోజురా, రేపు దసరా కదా, దసరా ముందు రోజు నీ పుట్టినరోజు కదా అంటాడు. అంటే చూడండి, దసరా ముందు రోజు నీ పుట్టినరోజు అని ఇటు ఫిక్స్ అవుతాడు. భద్ర అంటాడు, అమ్మ నా దసరా ముందు పెట్టారేంట్రా, అమ్మ చలికి ఈ నదిలో స్నానం చేయలేకపోతున్నా, అది ఉగాదికి మార్చే అంటాడు. ఎక్కడ వీళ్ళు అనాథలని చెప్పకుండా ఆ మాటతోటి వీళ్ళు అనాథలని ఆడియన్స్ ఫిక్స్ చేస్తాం. అంటే ఆ ఒక్క లైన్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. అంటే ఆడికి బర్త్డే ఏంటో తెలియదు. దసరా ముందు రోజు ఈడు బర్త్డే, ఉగాది ముందు రోజు ఆడి బర్త్డే, దీపావళి ముందు రోజు మూడోడు బర్త్డే. ఇది వీళ్ళు వేసుకున్న లెక్క. అది ఎప్పుడు వస్తే అప్పుడు. సో వీడికి ఏంటంటే చల్లో చేయడం ఇష్టం లేక ఉగాదికి మార్చేయమండి. అలా ఫ్లెక్సిబుల్ గా మార్చేసుకోవచ్చు. ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈవెన్ ద ఆడియన్స్ కూడా, మంగళగిరి ప్రేక్షకులు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కింద కామెంట్ చూసాం, మంగళగిరిలో కూడా షూట్ జరిగిందా ఇది? మంగళగిరిలో కూడా చేసామండి. ఓకే, అక్కడ చుట్టుపక్కల మొత్తం చేసాము. ఓకే, మీ నరాల్లో బెజవాడ ఉందని మాకు అర్థమైపోతుందండి. మీ నరాల్లో ఈ సినిమా డైలాగులు ఇలా పొంగుతున్నాయని మాకు, కృష్ణా నది ఎంత పొంగుతుందో మీలోంచి కూడా ఆ డైలాగులు పొంగుతూ ఉన్నాయన్నమాట. ఐ రియల్లీ లవ్ దట్. అది కాంప్లిమెంటే అండి. అయ్యయ్యో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా చాలా బాగా అనిపించింది మీట్ అయ్యి. థ్యాంక్ యూ సో మచ్. సో వారి ఎమోషనే కాదు, విజయవాడలో ఉన్న వాళ్ళందరూ ఎమోషన్ కృష్ణమ్మ అంటే. సో డెఫినెట్గా ఎన్నో ఎమోషన్స్తో కూడుకున్న కృష్ణమ్మ మీ అందరినీ పలకరించడానికి, ఉప్పొంగడానికి థియేటర్ వరకు వచ్చేస్తుంది అనమాట. సో వెళ్ళండి, ఆ ఎమోషన్స్తో జర్నీ చేయండి అండ్ ఫీల్ చేయండి. డెఫినెట్గా మీ సమయానికి విలువనిచ్చే సినిమా అవుతుంది ఇదైతే. సో చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బేబీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా గంగం గణేశ.
ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను కేదార్ సెల్గం శెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరియర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఈ నెల 31న గంగం గణేశ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతుంది. కాగా మూవీ మేకర్ సెకండ్ సింగిల్ విడుదల చేశారు. ఎంతమంది బాగా ఎంజాయ్ చేసారు, ఎంతమంది ఏడ్చిండ్రు. ఇప్పుడు ఇఫ్ యూ ఆల్ ఆ సినిమాకి ఎంత ఏడ్చారో ఈ సినిమాకి అంత నవ్వుతారబ్బా. సో ఇమ్మీడియట్లీ నేను చాలామంది నా పేరు ఎట్లా తెలుసు అంటే చాలామందికి నేను విజయ్ దేవరకొండ తమ్ముడిలాగా, చాలామందికి అరే ఆ మిడిల్ క్లాస్ మెలడీస్లో బొంబాయి చట్నీ చేసిన కుర్రాడు. కానీ లాస్ట్ ఇయర్ ఆ సినిమాతోటి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు బేబీ సినిమాలో హీరో అని. బట్ ఎవ్రీవన్ నేను ఎక్కడ చూసినా చాలామంది నా దగ్గరికి వచ్చి అన్న మీ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది, మీ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ స్క్రిప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. చాలా ట్విస్ట్, చాలా టర్న్స్, కామెడీ, క్రైమ్ అన్నీ ఉంటాయి. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ దిస్ మూవీ సో మచ్. ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ ఆన్ May 31st. బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఉంది, థ్యాంక్ఫుల్లీ టు చేతన్ భరద్వాజ్. చేతన్ భరద్వాజ్ నాకు పిల్లరా లాంటి సాంగ్ ఫ్రమ్ RX100, దాని అంతకు మించి అదిరే హృదయం ఆ పాట తెలుసా మీ అందరికీ? ఆ పాట ఎంత బాగుంటుందో. దాని తర్వాత SR కళ్యాణ మండపంలో పాటలు. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ లక్కీలీ హీ గేవ్ మీ 2 అమేజింగ్ సాంగ్స్, బృందావనివే అండ్ అలే లే అలే, విచ్ ఇస్ సచ్ అ లవ్లీ సాంగ్. I hope you all love the song and you all will go do reels, dance along. అబ్బాయిలంతా అమ్మాయిలకి పాడతానని కోరుకుంటున్నాను. And Anurag Kulkarni, he sang 3 amazing songs for me. Ningilona Palapunta, మిడిల్ క్లాస్ మెలడీస్ నుంచి గుంటూరు సాంగ్ ఒకటి పాడిండు. గుంటూరు సాంగ్ తెలుసా మీ అందరికీ? ఎవరన్నా గుంటూరు నుంచి ఉన్నారా? అండ్ దిస్ సాంగ్, లక్కీ దట్ ఐఎమ్ గెటింగ్ సచ్ I'm able to be the face of your voice. Suresh Benishetti anna, amazing. Babylo ప్రేమిస్తున్నా ఆయనే రాశారు. ఈజ్ సచ్ అమేజింగ్ లిరిసిస్ట్. ఐ లవ్ హిమ్ సో మచ్. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.